మనమైతే టికెట్ బుక్ చేసింది భద్రాద్రి కొత్తగూడెం బస్ స్టాండ్ దగ్గర. ఎన్ని టికెట్లు అయినాయి ఈరోజు ఒక్క రోజులో? 300 అంత అవుతాయా? ఇక్కడేనా మీ ప్రాపర్? 30 కిలోమీటర్. ఏ ఊరు మీది? వడ్డుగూడెమా? అంటే నాన్ వెజ్ అయితే ఎవ్రీడే ఉంటుంది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అని ఉంది కదా, ఈ డబుల్ బెడ్రూమ్కి వస్తే చిన్నపిల్లలు పేరెంట్స్ ఉంటారు కదా ఎవరన్నా, వాళ్ళకైతే ఇస్తారంట పిల్లలు. హై హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం భద్రాద్రి కొత్తగూడెం దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ 6:30కి మన జర్నీ అనేది స్టార్ట్ చేసాం. భద్రాద్రి కొత్తగూడెం దగ్గర నుండి పాపికొండలకైతే మనం ట్రిప్కి వెళ్ళబోతున్నాం. ఈ వీడియోలో పాపికొండల మధ్యలో బోటింగ్ ట్రావెలింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో మీరు ఈ వీడియోలో అయితే చూడవచ్చు. బోట్ ట్రావెలింగ్ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. మనం చూపించే బోట్లు అయితే చాలా సేఫ్టీ ప్రికాషన్స్తో అయితే ఉన్నాయి. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని అయితే చూడండి. మన భద్రాద్రి కొత్తగూడెం దగ్గర నుండి పాపికొండలకి వెళ్ళాలి అంటే 130 నుంచి 145 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. భద్రాచలం అంబేద్కర్ సెంటర్ దగ్గర నుండి రైట్ సైడ్ తీసుకొని జగదల్పూర్ చింతూరు జాతీయ రహదారి మార్గంలో 15 కిలోమీటర్స్ వెళ్ళాక నెల్లిపాక వస్తుంది. నెల్లిపాక దగ్గర నుండి పోచవరం బోటింగ్ పాయింట్ వరకు కూడా సింగిల్ రోడ్డే ఉంటుంది. ఎటు టర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. నెల్లిపాక మెయిన్ సెంటర్ దగ్గర నుండి 45 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే మనం కూనవరం విఆర్పురం దాటి రేకపల్లి దగ్గరకు అయితే వెళ్తాము. ఇప్పుడు మనం విఆర్పురం కూనవరం దాటి లాస్ట్ ఊరైన రేకపల్లి మెయిన్ సెంటర్ లో ఉన్నాము. ఇక్కడ నుంచి పోచవరం బోటింగ్ పాయింట్ కి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. పాపికొండలకు వెళ్ళాలంటే పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. రేకపల్లి దగ్గర నుండి పోచవరం బోటింగ్ పాయింట్ కి వెళ్లే దారి మధ్యలో కూడా మీరైతే మంచి మంచి అడ్వెంచర్ ప్లేస్లను అయితే చూడవచ్చు. మనం రేకపల్లి దాటి అటవీ మార్గంలోకి రాగానే ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడైతే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. రేకపల్లి దగ్గర నుండి పోచవరం వెళ్లేంత వరకు కూడా ఈ దారి మధ్యలో వచ్చే మంచి మంచి అడ్వెంచర్ ప్లేస్లు అయితే మన కంటికైతే కనిపిస్తాయి. ఈ రూట్ లో ట్రావెలింగ్ చేస్తుంటే మనకి చాలా ఆదివాసీ గ్రామాలు అయితే కనిపిస్తాయి. మీకు స్క్రీన్ లో కనిపిస్తున్న ఈ ఆదివాసీ గ్రామం ఏదైతే ఉందో దీనిని ఇప్పూరు ఆదివాసీ గ్రామం అని అంటారు. ఈ గ్రామం చూడటానికి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. గోదావరి నది ఒడ్డుపైనే ఈ గ్రామం ఉంటుంది. ప్రకృతి అందాల మధ్యలో ఈ గ్రామం చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ఇప్పూరు ఆదివాసీ గ్రామానికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియోని మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా ఈ ఆదివాసీ గ్రామాన్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. ఇప్పూరు ఆదివాసీ గ్రామం దాటి పోచవరం బోర్డింగ్ పాయింట్ దగ్గరకు అయితే మనం వచ్చేసాము. వెహికల్ పార్కింగ్ చేయాలంటే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. కార్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి మనం లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి కూడా ఏ విధంగా ఉందనేది వీడియోలో మీకైతే క్లియర్గా చూపించే ప్రయత్నం మేము చేస్తాము. కారున్న వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగానే ఉంది. మార్నింగ్ మనం బోట్ ఎక్కి ఈవినింగ్ మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అయితే మన కార్ని సేఫ్గా చూసుకుంటామని అయితే మనకు చెప్పారు. పాపికొండలకి వెళ్ళేవారు 1000 రూపీస్ పెట్టి టికెట్ అయితే కొనుక్కోవాలి. టికెట్ కాస్ట్లోనే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. గోదావరి నది మధ్యలో దాదాపు 4 గంటల నుండి 6 గంటల మధ్యలో పర్యాటకులు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. పర్యాటకులకు బోరు కొట్టకుండా కొన్ని రకాల ఈవెంట్స్ అనేది బోట్లో కండక్ట్ చేస్తారు. అన్నిటిని కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని అయితే చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. మీరు కానీ మీలో ఎవరైనా పాపికొండలకు వెళ్ళాలని ట్రిప్ ప్లాన్ చేసుకునేవారు ఉంటే ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి. లోపలికి వచ్చాక లెఫ్ట్ సైడ్లో చూస్తే బోట్లో ట్రావెల్ చేసే పర్యాటకుల కోసం లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నారు. వెజ్, నాన్ వెజ్ రెండు కూడా ఇక్కడ ఉంటాయి. మీకేమైనా సపరేట్గా కావాలి అనుకుంటే ఇక్కడ వాళ్ళకి చెప్తే వండిస్తారంట. కరెక్ట్గా బోట్ టైం వచ్చేసి 10:30కి పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గర నుంచి బోట్ స్టార్ట్ అవుతుంది. మీలో ఎవరైనా పాపికొండలకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం 10:30 లోపు రావడానికి ట్రై చేయండి. ఇవాళ ఏమి వెళ్తాయి బోట్లు? మీది వెళ్తుందా? గుమస్తా వచ్చినాక ఓకే గుమస్తా వచ్చినాక సీరియల్ ఏ బోట్ ఉంటే ఆ బోట్ పెడతారా? ఆ బోట్లు అన్నీ కూడా ఇప్పుడైతే 10:30, 11కి అయితే స్టార్ట్ అవుతాయంట. ఇక్కడ ఉన్న టికెట్ కౌంటర్ దగ్గర ఉన్న గుమస్తా వచ్చినాక సీరియల్ని బట్టి బోటు ఏదైతే ఉందో అదైతే వెళ్తుందని అయితే చెప్తున్నారు. అన్న మీ పేరు ఏం పేరు అన్న? ఇక్కడేనా మీ ప్రాపర్? 30 కిలోమీటర్. ఏ ఊరు మీది? వడ్డుగూడెమా? బోట్ లోపలికి అయితే మనం వచ్చాము. ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్ అయితే ఎంటీగా ఉన్న బోటుని అయితే చూద్దాం. ఇంక ఇది స్టార్ట్ అవ్వలేదు. జనాలు వచ్చాక కూడా ఏ విధంగా ఉంటుందని అయితే చూపిస్తాం. సో చూద్దాం ఏంటంట అనేది. ఇంజన్ ఇందులో ఉంటుందంట. ఓకే బోటుకు సంబంధించిన ఇంజన్ ఇందులో ఉంటుంది. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఈ ఇంజన్ బోటు నడవడానికి అయితే ఉపయోగపడేటువంటి ఇంజన్ కూడా కనబడుతుంది కదా. ఈ ఇంజన్కి ఏమైనా ప్రాబ్లం అయిపోతే వెంటనే ఆ అవతల వైపు మనకు కనబడేటువంటి ఇంజన్ని కూడా స్టార్ట్ చేస్తారు. ఈ సెక్షన్లోకి వెళ్ళాక అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇది డబుల్ బెడ్రూమ్ అని రాసింది కదా. ఇక చిన్నపిల్లలు పేరెంట్స్ ఉంటారు కదా ఎవరన్నా,
వాళ్ళకైతే ఇస్తారంట. పిల్లలు చికాకు చేస్తే ఇక్కడ పడుకోబెట్టడానికి, మదర్ ఎవరైనా ఉంటే ఫీడింగ్ ఇవ్వడానికి అయితే ఈ బెడ్రూమ్ అనేది అలాట్ చేస్తారంట. ఇక్కడ ఏసీ కూడా ఉంది, ఏసీ కూడా ఆన్ చేస్తాం అనేది చెప్పారు. సో ఇది వాష్రూమ్, ఈ వాష్రూమ్ కూడా మంచిగానే ఉంది, చూడొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చినాక అయితే వ్యూ చూసారు కదండి ఏ విధంగా ఉందో. మామూలుగా బోట్ స్టాఫ్ కి ట్రిప్ లేదనుకో వంట చేసుకుంటాం. ట్రిప్ ఏంటంటే ఇక్కడే వంట చేసుకుంటారు. ఇప్పుడు బోట్కి వస్తే ఎట్లా మీరు స్టాఫ్ ఇక్కడే ఉంటారు నైట్ కూడా? నైట్ ఎన్ని రోజులు ఉంటారు మీరు అట్లా? బోట్ స్టాప్ 4 ఉంటారండి. 4 ఉంటారు. అందులో ఒకటి సెలవులో ఉంటుంది, ముగ్గురు రన్ అవుతా ఉంటారు. అని బోట్ ఇప్పుడు ఎక్కడ వరకు వెళ్తారు అన్న ఒకవేళ వెళ్తే? సిరివాక అని విలేజ్ వరకు వెళ్ళి. సిరివాక విలేజ్ ఏమన్నా ఉంటుంది చూడటానికి? స్టేయింగ్ మధ్యలో పేరంటాల పల్లి అని విలేజ్ ఉంటుంది. ఎన్ని విలేజెస్ వస్తాయి మనకి మధ్యలో? మొత్తం మధ్యలో సార్ మనం ఆగేది అయితే పేరంటాల పల్లి దగ్గర. అక్కడ నుంచి సిరివాక అని నైట్ స్టేయింగ్ దగ్గర నుంచి రిటర్న్ అయిపోతాం. ఎంతసేపు ఆగుద్దా సిరివాక విలేజ్ దగ్గర? పేరంటపల్లి దగ్గర టైం గంట ఉండొచ్చు కదా. ఓకే అన్న, ఊరు చూడటానికి మంచిగా ఉంటుందా? బాగుంటుంది. మాకు వీడియో షూట్ చేసుకోవచ్చా? వాటర్ ఫాల్స్ చాలా నీట్ గా ఉంటాయి. అక్కడ బొమ్మలు ఉంటాయి, బ్యాంబో హట్స్, బ్యాంబో ఫ్లవర్స్ అన్ని ఉంటాయి, బ్యాంబో బోట్లు అన్ని దొరుకుతాయి. ఓకే, పైకి కూడా వెళ్దాం ఒకసారి. ఇది అంటే ఎంటీగా ఉన్నప్పుడు మీరు చూసేస్తే తర్వాత జనాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. మళ్ళీ జనాలు డిస్టర్బెన్స్ వల్ల అర్థం కాదు కదా. పైన చూసారు కదండి, పైన అయితే ఈ విధంగా ఉంది. ప్రమాదం జరిగితే బోయాలు వేస్తారు. ఓకే, బోయలు సముద్రంలో ఓడల్లో ఉంటాయి, బోయా అంటారు. రైట్, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అది రైట్. అంతా సేఫ్ సైడ్ అయితే చాలా ఉందన్నమాట. 35 మంది అట్లా పట్టుకుంటే మునగకుండా ఆగుతాం, బోయా అంటారు. బోట్ కూడా చాలా సేఫ్ సైడ్లోనే ఉండండి. ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు కూడా బోయా అనేది వేస్తారంటే ఒక దాంట్లో 13 నుంచి 45 మెంబర్స్ అయితే వెళ్ళొచ్చు అంట. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వచ్చిన టైం వాళ్ళకి. ఓకే, రైట్. ఆడిస్తూ పాడిస్తూ ఎంటర్టైన్మెంట్ జోన్ పైన అయితే మంచిగా ఉంది. అంటే ఇప్పుడు కూర్చోడానికి ఓన్లీ పైన కూర్చోాలి, కింద ఏం లేదా? కింద కూడా కూర్చోవచ్చు. కింద కూడా 10:30కి స్టార్ట్ అయిన బోట్ మధ్యాహ్నం 1:30 గంటలకి కొండల మధ్యలో ఉన్న పేరంటాలపల్లి అనే ఆదివాసీ గ్రామంలో ఆపుతారు. అక్కడే మనకి లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మన ఛానల్లో నెక్స్ట్ వచ్చే వీడియోలో బోట్లో జరిగే ఈవెంట్, 76 కొండల మధ్యలో బోట్ ట్రావెలింగ్ మరియు కొండల మధ్యలో ఉన్న పేరంటాలపల్లి అనే ఆదివాసీ గ్రామాన్ని మొత్తం కూడా చూపించడం జరుగుతుంది. ఇదే వీడియోలో చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుండటంతో పార్ట్ 2గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే పార్ట్ 2 వీడియోలో మంచి అడ్వెంచర్ ప్లేస్ని, బోట్లో జరిగే ప్రతి ఈవెంట్ని కూడా మీరైతే చూడవచ్చు. ఈ వీడియో మీలో ఎవరికైనా నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.